నువ్వు ఏం లాంగ్వేజ్ మాట్లాడారు మీరు చంద్రబాబు గురించి, ఎటువంటి భాష ఉచ్చరించారు? సరే అవన్నీ కూడా నిందాలను అరెస్ట్ చేశారు. మీరు తెలుసు, నేను తప్పని ఎవరు లేరు, అందరినీ అరెస్ట్ చేశారు. మొత్తం ఉండే మన శాస్త్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అందరినీ అరెస్ట్ చేశారు. మిద్దెం సరే నేను చంద్రబాబు నాయుడు ఉదయం 7:30 పోలీసులు తీసుకుంటే డబ్బా వ్యాన్ తీసుకొచ్చారు. ఒక డబ్బా పాత సినిమాలు మనం చూస్తాం కదా, డబ్బా వ్యాన్ తీసుకొచ్చారు. దాన్ని ప్రొటెక్ట్ చేశారు. అది వ్యాన్ తీసుకుంటారు, హెలికాప్టర్ ఉంచుకోవాలి. మళ్ళా మాట్లాడి ఏదో హెలికాప్టర్ ఉంచుకోవాలంటే బ్యాక్ లాక్స్ వాళ్ళు ఉన్నారు, సార్ ఏమంటారో వాళ్ళు కూడా ఉంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఏం తీసుకుంటావు, ఫ్లైట్ తీసుకోవాలి, ఇదే పోయింది అని నేను ఒప్పుకోలేదు. సార్ అయితే ఆయన వ్యాన్లో ఒక బండి వస్తాడు కానీ మేము వేరే వ్యాన్లు రారని చెప్పాను. అది ఎట్లా, అది అనేం ఎందుకు ఇదే పని కేసు పెట్టించి ఎక్కడికైనా నాకాబందీ పెట్టి నంద్యాల ప్రజలు రాత్రి కూడా ఎవరు బయటికి రాకుండా అందరు మీటింగ్ జరిగింది. మనకు సాయంత్రం 8 గంటలకు మీటింగ్ అయిపోయింది. అందరు ఇండకి చేరిపోయిన తర్వాత రాత్రి 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు వచ్చి పోలీసులు వందలాది మంది వచ్చి పోలీసులంతా చుట్టుముట్టి మన కార్యకర్తలు ఎవరుతున్నారో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అందరు తీసుకుపోయి అరెస్ట్ చేసి నన్ను ఒక్కరిని వదిలేసి ఏదో పెద్ద అడిగేందుకు అని నన్ను కూర్చొని అదురికి ఎవరు రాలే, నన్ను పలకరించి పోయినా. ఎవరు నేను పాపం ఆయన సారి మడి నేను అప్పుడు చెప్పా, మన కాలేజీ నువ్వు పోతావు నన్ను పోతావని. నేను పోతాను నేను సారేమడి సారేమడి బొమ్మని వెళ్ళి పంపించాం. అప్పుడు నేను నాతో పాటు ఆయన విద్యాసూరినాడు, ఇద్దరం పోయి వస్తుంది. ఇంత దుఃఖమైన ఇంత దుఃఖాదమైన కార్యక్రమం, ఇంత బాధాకరమైంది.